ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేటి ఆర్మూర్ బంద్కు మద్దతుగా ఆర్మూర్లో ప్రదర్శన. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన శాంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ అంగారి ప్రదీప్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగ వ్యతిరేక మనువాద మోడీ ప్రభుత్వ తీర్పు అని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలపై తీర్పులో పేర్కొన్న క్రీమీ లేయర్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ముమ్మాటికి బీజేపీ కుటిల రాజకీయాలకు నిదర్శనం అని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మనువాద బీజేపీ ప్రభుత్వానికి మాలల సత్తాను చూపుతామన్నారు. అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ముగ ప్రభాకర్, కౌన్సిలర్ కొంద మురళీధర్ మాట్లాడుతూ, రిజర్వేషన్ల వర్గీకరణ క్రీమీ లేయర్ అంటూ రిజర్వేషన్లను ఎత్తేసే కుట్రకు బీజేపీ తెరలేపుతుందని, బీజేపీ ప్రభుత్వం దళితుల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలన్నారు. బీఎస్పీ నాయకులు మార్ల ప్రభాకర్, నాగ్సేన్ మాల, కొమరే సుధాకర్లు మాట్లాడుతూ, దళిత వ్యతిరేక చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడడం శోచనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా దళితులను ఏకదాడిపైకి తీసుకొచ్చి మనువాద ప్రభుత్వాల మెడలు వంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కోమన్పల్లి రాజన్న, సీనియర్ అంబేద్కర్ వాదులు షెట్పల్లి నారాయణ, టీచర్ పింజ పెద్ద భోజన్న, టీచర్ కోటేశ్వరరావు, మునరాబాద్ గంగాధర్, బత్తుల లింగం, మాజీ సర్పంచులు మిర్దాపల్లి మధువర్మ, గగ్గుపల్లి ప్రదీప్, రాంపూర్ దయానంద్, పింజా సుదర్శన్, పార్దెం సంజీవ్, గోలి పురుషోత్తం, సూరిబాబు, కొంద పూర్ణచందర్, వివిధ గ్రామాల మాల యువజన సంఘం సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమీక్షించాలి సుప్రీంకోర్టు భారత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పైన, పునఃసమీక్షించాలి సుప్రీంకోర్టు తీర్పు పైన. జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. పోరాడదాం మనువాద ఆధ్యాత్మిక బ్రాహ్మణీయ భావజాలకు వ్యతిరేకంగా. దేశవ్యాప్తంగా 50 మంది దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు, అట్లాగే ఈ దళిత సమాజం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా మొన్న ఆగస్టు 1వ తారీఖు రోజున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పేసి తీర్పునిచ్చిందో, దానికి వ్యతిరేకంగా ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పేసి ఇవాళ దళితుల యొక్క ఐక్యతను విడగొట్టడానికి ఇవాళ మనువాద రాజ్యాంగాన్ని మనువాద పార్టీలన్నీ కూడా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇలా దళితులందరినీ కూడా కుట్రపూరితంగా చీల్చే విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇలా భారత్ బంద్ను ఈ ఆర్మూర్ ప్రాంతంలో జరపడానికి మేము తలపెట్టినాం. దాదాపుగా ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రాంతంలోని అనేక మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అట్లాగే వివిధ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ బంద్కు మద్దతు తెలపడం, వారందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి జైబీములు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ దళిత ఉద్యమాలతోని ప్రధానంగా ఆనాడు ఉమ్మడిగా ఉన్నటువంటి దళితులను చీల్చాలనేటువంటి ఒక కుట్రతోని ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వర్గీకరణకు ఈ ప్రాంతంలో తెరలేపినటువంటి సందర్భం మీ అందరికీ తెలియంది కాదు. ఇలా దళితులంతా కూడా భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇష్టం లేనటువంటి పార్టీలు ఇలా దళితులందరినీ కూడా చీల్చేటువంటి ఒక కుట్రకు తెరదీసినాయి. కాబట్టి దాన్ని భుజానెత్తుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి ఇలా సుప్రీంకోర్టును ఒప్పించి సుప్రీంకోర్టు మీద మొత్తంగా కూడా
ఒత్తిడి తీసుకొచ్చి సుప్రీంకోర్టును ఇలా వారి తీర్పునివ్వడం జరిగింది. దాన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి దళితులను ఎదగడానికి, దళితులు రాజ్యాధికారంలో కావడానికి జరిగేటువంటి దళిత ఉద్యమాలను విచ్ఛిన్నం చేస్తే ఆనాడు చంద్రబాబుకు పట్టిన గతే మరి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీకి కూడా పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పేసి చెప్పిందో ఆ తీర్పును తక్షణమే పునఃసమీక్షించి దళితుల యొక్క అభివృద్ధికి ఇలా పాటుపడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే నిజంగా నరేంద్ర మోడీ నీవు గనక దళిత పక్షపాతివి అయి ఉంటే, దళితుల అభివృద్ధి నువ్వు కోరుకొని ఉంటే, ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవిత పర్యాంతం కూడా పోరాటం చేసినటువంటి కమ్యూనల్ అవార్డు ఏదైతే పూనా ఒప్పందాన్ని రద్దు చేసిర్రో ఆ రద్దు చేసినటువంటి పూనా ఒప్పందాన్ని రద్దు చేసి ఇవాళ మొత్తంగా కూడా దళిత సమాజానికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కేటాయించి వారిని రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో నువ్వు మాలా మాదిగలను ఉపకులాలను ఇలా ఎవరికి వారుగా విడదీసి ఇలా దళితులను రాజ్యాధికారానికి దూరం చేసేటువంటి కుట్రకు పూనుకుంటే మాత్రం తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రాంతంలో మేము బీజేపీ పార్టీకి నామరూపాలు లేకుండా ఉండడానికి మాలల మందరం కూడా కంకణం కట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అని చెప్పగానే మేము తెలంగాణలో మొట్టమొదటి రాష్ట్రంగా చేస్తారన్నారు. కాబట్టి మీరు ఏదైతే వర్గీకరణ తీర్పును చదవకుండా ఈ రాష్ట్రాన్ని మేము విభజిస్తామని చెప్పేసి అన్నారో దాని మీద మీరు వెనక్కి తీసుకొని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు నివేదికలు పూర్తిగా చదివిన తర్వాత వర్గీకరణ పైన ముందుకెళ్తే వెళ్ళండి తప్ప మీరు ఎటువంటి వర్గీకరణను మీరు తీర్పులు చదవకుండా ముందుకెళ్తే మాత్రం మాలల ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై భీమ్. సిఫార్సులు మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ఏబిసిడీలు అనేటువంటి కాబట్టి ఇవాళ దళితులు అనేటువంటి వారు భారత రాజ్యాంగం పూర్తిగా భారత రాజ్యాంగంలో పెట్టినటువంటి హక్కులలో భాగంగా వచ్చినటువంటి రిజర్వేషన్లను విడదీయడానికి వీలు లేదని చెప్పేసి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎంతో మంది మనువాదులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళు మందకృష్ణ లాంటి వాళ్ళు వస్తారని గ్రహించలేదా? ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు అనేటోడే ఇవాళ మాకు మా ప్రాణాల కంటే మా యొక్క బతుకు కంటే ముఖ్యం, మాకు గాంధీ ప్రాణాలే, మాకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పినటువంటి వాడు ఆ యొక్క ఇట్లాంటి కుట్రపరులు ఈ దేశంలో ఇంకా వస్తారు, ఈ జాతులను చీలుస్తారు. అగ్రకుల పోవడం కోసము ఇలా నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ద్వారా ఇలా ఈ తీర్పు ఇచ్చిందనేటువంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఎందుకంటే ఇలా మందకృష్ణ మాదిగా ఇలా వర్గీకరణ అమలైంది, వర్గీకరణ 30 ఏళ్ళ పోరాటం అని చెప్తున్నావు, నువ్వు 30 ఏళ్ళ ఈ పోరాటాలని చెప్పేసి వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా మాదిగల కడుపుకోతకు మాలలు కారణమని చెప్పినావు, ఇలా మాదిగల యొక్క కడుపుకోతకు మాలలు కారణమన్నావు. అట్లాగే మాదిగలు తినేటువంటి కుక్కలు మెదుపుతూ కలిసిన మాల గడ్డరాయని మా గుండెకు అడ్డుపడదని చెప్పేసి మాలలందరినీ కూడా ఈ సమాజంలో ఒక విషపూరితమైనటువంటి వాళ్ళుగా, ఒక ద్రోహులుగా, ఒక చీడ పురుగులాగా ఇవాళ ఈ సమాజానికి నువ్వు ఇవాళ చేసేటువంటి నేపథ్యం ఇలా నువ్వు వెళ్ళేటువంటి మాదిగల పైన పిలుపునిచ్చేది ఎట్లుండే? నువ్వు వెళ్ళేటువంటి దారిలో ఒక నాగుపాము ఒక మాలోడు కనిపిస్తే నువ్వు నాగుపామునైనా విసిరేట్టు, ఎందుకంటే నాగుపాముకు కేవలం తల లోపల మాత్రమే దానికి విషం ఉన్నది, దాని మాలోడు కనిపిస్తే నువ్వు ఎక్కడ వల్లకు మాలోడికి ఒళ్ళంత విషం ఉన్నదని చెప్పేసి మాదిగలందరినీ కూడా మాలల మీదకి ఒక కుట్రపూరితంగా మొత్తము మాదిగల ఫలాలను మాలంటున్నారని చెప్పేసి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇలా దళితుల మధ్య అగాధాన్ని తీసుకొచ్చినటువంటి చీడ పురుగు మందకృష్ణ మాదిగ అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ఉద్యమం అయినప్పుడు ఉపకులాల పేరిట మాదిగ ఉపకులాలను మాట్లాడతాం, ఇలా ఉద్యమం పేరిట మాదిగ ప్రజల్ని ఉపకులాల ప్రజల్ని మాదిగ ప్రజలని చెప్తాం. కానీ ఇలా ఉపకులాలు ఎదిగి వచ్చినటువంటి క్రమంలో మొన్నటికి మొన్న కడియం కావ్యకు వరంగల్లో పార్లమెంట్ సీట్ ఇస్తే కేవలం అది మాదిగలకు ఇచ్చినట్టు కాదని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.